హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగాధర్ భీమనల. అందరూ అయితే ఎట్లయితే మంచిగా. సో ఈరోజు అయితే మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చిన. సో ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మన ధరంపూర్లో ఉన్న ప్రతి గణపతి దగ్గరికి అయితే పోయి వీడియోని తీస్తున్నాం. సో దీనిలోనైతే భాగంగా మనం ఇప్పుడైతే ఓంకారేశ్వర గద్దె దగ్గరికి అయితే వచ్చినాం. సో దీని ప్రత్యేకత ఏంటంటే మనకి ధరంపూర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డెకరేషన్ చేసిన గణపతి ఇక్కడనే ఉంటుంది. ప్రతిసారి అది ఏ సారి అయినా కూడా ఓన్లీ ఇక్కడనే నెంబర్ 1 డెకరేషన్ అయితే ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే. సో ఇప్పుడైతే ఈ డెకరేషన్ మొత్తాన్ని అయితే మీకు చూపిస్తాను. సో ఈ డెకరేషన్ చేయడానికి అయితే దాదాపు ఒక నెల రోజుల సమయం అయితే పట్టింది. మొత్తం టోటల్ ఫస్ట్ కా నుండి అక్కడ లాస్ట్ గణపతి దగ్గర వరకు చేయడానికి అయితే. సో ఇప్పుడైతే మొత్తం మీకు అయితే చూపిస్తాను. ఓకే, సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మొత్తం మందికి అయితే షేర్ చేయండి. సో ఈ గణపతి అడ్రస్ వచ్చేసి మనకి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంది కదా. సో ఈ టెంపుల్ నుండి ఇటు బ్యాక్ సైడ్ శివాలయం సైడ్ నడుచుకుంటూ వస్తే అయితే ఇక్కడ అయితే ఉంటుంది. సో దీని అయితే ఓంకారేశ్వర గద్దె అని అయితే అంటారు. సో ఇప్పుడైతే మొత్తం అయితే చూపిస్తాం. ఓకే, సో ఇక్కడ మన ఈ గణపతి డెకరేషన్ చూస్తేనైతే మనకి ఏదో గణపతి డెకరేషన్ లెక్క అనిపిస్తుంది, ఏదో పెద్ద పెళ్లికి అయినట్టు పెళ్లి డెకరేషన్ లెక్క అయితే అనిపిస్తుంది. సో ఇప్పుడైతే మన స్టార్టింగ్ నుండి మొత్తం ఎండింగ్ వరకు అయితే మొత్తం అయితే చూపిస్తాం. వీడియోని అయితే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం అయితే చూడండి. నచ్చితే మొత్తం తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోరు. ఓకే, సో ఫస్ట్ అయితే ఇక్కడ నుండి గణపతి డెకరేషన్ అయితే మొత్తం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి టోటల్ అక్కడ లాస్ట్ ఎండింగ్ వరకు మొత్తం గణపతి ఉన్న వరకు అయితే మొత్తం ఎంత డెకరేషన్ ఉంటుంది. సో మీకైతే మొత్తం చూపిస్తాయి ఇప్పుడు. ఓకే, సో ఈ డెకరేషన్ అయితే మొత్తం విద్యుత్ దీపాలతోనైతే ఉంటుంది. ఇక్కడ నుండి మొత్తం చూసుకోవచ్చు, లెఫ్ట్ రైట్ టాప్ ఎక్కడ చూసినా మొత్తం లైటింగ్స్తోనే డెకరేషన్ అయితే ఉంటుంది మనకి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎంట్రన్స్ అయితే శివుని బొమ్మ అయితే ఉంది, చూసుకోవచ్చు ఎంత అందంగా ఉందో. సూపర్ అంటే సూపర్ ఉంది. మొత్తం చుట్టూ పూలతోనైతే అలంకరించారు. దాని తర్వాత దీనికి లెఫ్ట్ సైడ్లోనే మనకి ఇక్కడ శివుడు అయితే మొత్తం వాటర్ ఫౌంటైన్ ఉంది. పైన కింద మొత్తం అయితే చూసుకోవచ్చు. వాటర్ ఫౌంటైన్తో అయితే శివునికి మంచిగా అభిషేకం అయితే జరుగుతున్నట్టుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో. సో మొత్తం అయితే ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ లెక్క మొత్తం చేసి సెటప్ అయితే సూపర్ అండ్ సూపర్ చేశారు. మధ్యలో చెట్లు పెట్టిర్రు, లెఫ్ట్ రైట్ మొత్తం ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేశారు. చూసుకోవచ్చు మొత్తం ప్రతిదానికి అయితే లైటింగ్ ఉంది, విద్యుత్ దీపాలతోనే ఉంది. చూసుకోవచ్చు ఇగో ఇక్కడ కూడా శివుడైతే ఎంత అందంగా అనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం మంచిగా నీళ్ళ అభిషేకం చేసినట్టు మంచిగా పైనుండి ఫౌంటైన్ వాటర్ పడుతున్నట్టు మొత్తం. సో దీని తర్వాతనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు పక్కకి ఇక్కడ కూడా ఇంకొక శివలింగం అయితే ఉంది. ఇక్కడ కూడా మనకి అభిషేకం చేస్తున్నట్టు అయితే ఉంది శివునికి. చూసుకోవచ్చు మొత్తం ఇదంతా ఎలక్ట్రిసిటీతోనైతే నడుస్తుంది. మొత్తం వాటర్ పంప్స్ ప్లస్ విద్యుత్ దీపాలతోనైతే మొత్తం అలంకరించారు. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ అండ్ ఇక్కడ. దాని తర్వాత మనకి గణపతి అయితే ఇక్కడ ముందర చూసుకోవచ్చు. గణపతి అక్కడ ఉంది, అక్కడ గణపతి అయితే ఉంది మనకి ఓంకారేశ్వర గద్దె. సో ఇక్కడ పైన కూడా చూసుకోవచ్చు మనకి మొత్తం లైటింగ్స్తోనే అయితే ఉంది. ఇక్కడ పైన చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో లైటింగ్ అనేది అంత సెటప్. ఇక్కడ మనకి గణపతి అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ సైడ్కి ఇక్కడ కూడా చూసుకోవచ్చు మొత్తం మనకి పూలతోనైతే అలంకరించారు, పూలు అండ్ విద్యుత్ దీపాలతోని. సో ఇక్కడ ఈ డెకరేషన్ చూడడానికి అయితే ధరంపూర్ నుండి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడ తరలి వస్తారు. మొత్తం డెకరేషన్ చూసి అయితే ఆశ్చర్యపోతారు. ఇంత మంచి డెకరేషన్ అయితే నాకు తెలిసి ఎక్కడ ఉండదు. ఘోరంగా అంటే ఘోరంగా ఉంది డెకరేషన్ మాత్రం. సూపర్ ఉంటుంది, మొత్తం విద్యుత్ దీపాలతోనే ఉంటుంది డెకరేషన్ అయితే. సో ఇటువంటి డెకరేషన్ అయితే మీరు ఎక్కడైనా చూసిరా ఒకసారి చూసి అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే తెలియండి. ఇక ఇంత మంచి డెకరేషన్ అయితే నేనైతే ఇప్పటివరకు చూడలేదు. ఇంత విద్యుత్ దీపాలతో ఇంత డెకరేషన్ అయితే మంచి డెకరేషన్ మొత్తం స్టార్టింగ్ నుండి అక్కడ ఎండింగ్ వరకు. సో ఇక్కడ మనకి వాటర్ ఫౌంటైన్ అయితే మొత్తం ఇక్కడ పైపులతోనే చూసుకోవచ్చు ఎంత మంచిగా అలంకరించారు దేవునికి అయితే మనకి. మొత్తం ఇక్కడ మొత్తం పైపులతోనైతే 24 hours అయితే మంచిగా శివునికి నీళ్ళ అభిషేకం అయితే జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ పైన కూడా పంపులు చూసుకోవచ్చు. ఇదైతే మంచిగా ఎలుకొండనే ఉంటుంది ఎప్పటికీ. పైన కూడా మొత్తం వాటర్ అయితే పడుతూ ఉన్నాయి చూసుకోవచ్చు. మొత్తం అయితే లైటింగ్స్తో అయితే ఉంది. ఇక్కడ ఫ్లవర్స్ లైటింగ్స్ చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో. ఇటువంటి డెకరేషన్ మీరు ఎక్కడైనా చూసిరా ఒకసారి చూసిన అయితే కామెంట్ చేయండి తప్పకుండా. विभोक्त्रे नमः। ओं गर्जादि सन्नुताय नमः। ओं गरिष्ठाय नमः। ओं गरभिदे नमः। ओं गर्वहराय नमः। ओं गरलिभूषणाय नमः।
ఓం గవిష్టాయ నమః ఓం గర్జితారావాయ నమః ఓం గభీరహృదయాయ నమః ఓం గదిలే నమః ఓం గరత్పుష్టకరాయ నమః ఓం గర్భప్రదాయ నమః ఓం గర్భాత్మరక్షకాయ నమః ఓం గర్భాధారాయ నమః ఓం గర్భవాది శిశుజ్ఞానప్రదాయ నమః ఓం గర్భత్వయవనాయ నమః ఓం గరుడత్రయవందితాయ నమః ఓం గణేశాయ నమః ఓం గజాసురాంతపాదాయ నమః ఓం గజాకృతయే నమః ఓం గదాధరాంతాయ నమః ఓం గంధర్వనగరాజుదాయ నమః ఓం గలస్వతే నమః ఓం గణేశాయ నమః ఓం గరుడోపరభుజాయ నమః ఓం గజానవిక్రమాయ నమః ఓం గంధమూషపాజనే నమః ఓం గణస్రవాయ నమః ఓం గణేశాయ నమః ఓం గహనాయ నమః ఓం గహనసిద్ధాయ నమః ఓం యజ్ఞే నమః ఓం గండవే నమః ఓం గరుడాయ నమః ఓం గణాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గణాధినాయ నమః ఓం గణాధిపతియాయ నమః ఓం గణపతే నమః ఓం గణపతిప్రియాయ నమః ఓం గణగాధరసాధీశాయ నమః ఓం గణకానందదాయకాయ నమః ఓం గర్భాధరణే నమః ఓం గణరీకాంసురాయ నమః ఓం గణపురుషీకృతవారాశయ నమః ఓం గరిమాణాయ మాధుదాయ నమః ఓం శ్రీవరద్దినాయ స్వామిదేవతాభ్యో నమః. సో ఈ వీడియో అయితే ఇంతే. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకొని మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.